హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి పూజ విధానాన్ని పాటించవలసిన నియమాలు పూర్తిగా వివరిస్తున్నానండి. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనకి 2025వ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి జనవరి 10వ తేదీ శుక్రవారం నాడు వచ్చింది. ప్రతి నెలలో ఏకాదశి అనేది వస్తుంది. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే సంవత్సరంలో ప్రతి ఏకాదశికి ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ రోజున పూజా ఉపవాసం చేయటం వలన 3 కోట్ల ఏకాదశిలో ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు 3 కోట్ల దేవతా సమితుడై భూలోకానికి వస్తాడని, అందుకే ముక్కోటి ఏకాదశి అంటారని పెద్దలు అంటారు. ఈ రోజున ఉపవాసం చేయాలని అనుకునేవారు ముందు రోజు ఈవినింగ్ నుండి ఉపవాసం అనేది స్టార్ట్ చేయాలి. ముందు రోజు నుండే నాన్ వెజ్ తినకుండా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో పనులు పూర్తి చేసుకొని నీళ్ళపైనే పడుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పూజని ప్రారంభించాలి. దేవుని మందిరంలో కానీ లేదా పూజ చేసుకోవాలనే ప్రదేశంలో కానీ ఒక పీఠాన్ని సిద్ధం చేసుకొని పూజ అనేది చేసుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజు తప్పకుండా మనం సిద్ధం చేసుకున్న పీఠంపై కానీ లేదా పీఠం ముందు కానీ శంకుచక్ర నామాలను బియ్యం పిండితో వేసుకుంటే చాలా మంచిది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించాలి. శ్రీ మహావిష్ణుమూర్తి అవతారాలు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని అయినా, కృష్ణుని కానీ లక్ష్మీ నరసింహస్వామిని కానీ పూజించవచ్చు. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాము. అందుకే ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అలానే వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని, మోక్ష సిద్ధిస్తుందని చెబుతారు. వైకుంఠ ఏకాదశిలో కటిక ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఒకవేళ పూర్తిగా ఉపవాసం చేయడం కుదరని వారు ఫ్రూట్స్, పాలు తాగి ఉపవాసం చేయవచ్చు. ముఖ్యంగా ఏకాదశి రోజున బియ్యంలో మూర అనే రాక్షసుడు ఉంటాడంట. అందువలన ఏకాదశి రోజున కానీ ముక్కోటి ఏకాదశి నాడు కానీ అన్నం అనేది తినకూడదు. అలానే బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను కూడా ఈరోజు తినకూడదు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు ద్వాదశి రోజున అంటే మరుసటి రోజు కూడా ఉదయాన్నే లేచి పూజ ముగించుకొని నైవేద్యాన్ని సమర్పించిన తర్వాతే మనం ఉపవాసం విరమించాలి. లేదా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు గుడికి వెళ్ళి స్వయం పాక దానం చేసినా కూడా చాలా మంచిది. అలాగే ఏకాదశి రోజు ఉపవాసంతో పాటు జాగరణ కూడా చాలా ముఖ్యం. ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చేస్తూ ఆ శ్రీమన్నారాయణ స్మరిస్తూ ఉండాలి. ఒకవేళ రాత్రంతా జాగరణ చేయలేని వారు కనీసం రాత్రి 12 గంటల వరకు అయినా జాగరణ అనేది చేయాలి. మనం ఏ పూజ చేయాలన్నా ఎటువంటి విఘ్నం కలగకుండా ముందుగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాలి. పసుపు గణపతిని కానీ లేదా గణపతి విగ్రహం కానీ పెట్టుకొని గణపతికి పూజ అనేది చేసుకోవాలి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యాలు సమర్పించి గణపతికి బెల్లం ముక్కని కానీ ఫ్రూట్స్ని కానీ నైవేద్యంగా సమర్పించి హారతి అనేది ఇవ్వాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం అంటే ప్రతి గుడిలో కూడా ఉత్తర ద్వారాన్ని ఈ ముక్కోటి ఏకాదశి రోజున తెరిచి ఉంచుతారు. అలాగే ఉత్తర ద్వార దర్శనాన్ని తప్పకుండా చేసుకోవాలి. గణపతిని పూజించిన తర్వాత వెంకటేశ్వర స్వామికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పుష్పాలను సమర్పిస్తూ అలానే ఈరోజు పూజలో అతి ముఖ్యమైనవి తులసి దళాలు. తులసి దళాలు అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరం. వాటితో పూజ చేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర శతనామాలు, గోవిందనామాలు చదువుకుంటూ అలాగే ఏకాదశి రోజున ప్రీతికరమైన పిండి దీపాలు, బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో దీపారాధన చేయటం వలన సర్వపాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా అన్నదానం, నలుగురికి అన్నం పెట్టే పనులు చేయకూడదండి.
ఏకాదశి రోజున బియ్యంలో రాక్షసుడు ఉంటాడు కాబట్టి వాళ్ళకు కూడా పాపం కలిగేలా చేసినట్లు అవుతుంది. అందుకే ముక్కోటి ఏకాదశి రోజున బియ్యం, పప్పు ధాన్యాలు తిన్నవారికి పాప పరిహారం ఉండదని శ్రీ మహావిష్ణువు ఏకాదశ వ్రతకథలో తెలుపుతారు. అందుకే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు అన్నదానం చేస్తారు. అలానే ఈ రోజుని గీతోపదేశం జరిగిన రోజుగా చెప్తారు. ఈరోజు ఉపవాసం ఉంటూ అబద్ధాలను ఆడకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, చెడ్డ పనులు కానీ పిచ్చి ఆలోచనలు కానీ రాకుండా చూసుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం 2 పూటల పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన జాజి పూలను సమర్పించిన లేదా జాజి పూలను మాలగా కట్టి ఆ స్వామికి అలంకరించినా చాలా మంచిదండి. అలానే గోవిందనామాలు చదువుకుంటూ వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజున ఏం చేసినా చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మనం అనుకున్న కార్యాలు పూర్తవుతాయి. ఈ రోజున నిష్ఠ నియమాలతో పూజ చేసుకునే వారికి మరో జన్మంటూ ఉండదు అని పురాణాలు చెబుతున్నాయి. అలానే ముక్కోటి ఏకాదశి నాడున మరణించిన వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలో వారి కోసం తలుపులు తెరిచి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి ఏ నైవేద్యం చేసినా దాంట్లో కొంచెం పచ్చకర్పూరాన్ని వేస్తే చాలా మంచిది. ఈ రోజున ఏదైనా తీపి పదార్థం చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు. నైవేద్యాన్ని ఇంట్లో వారికి, చిన్నపిల్లలకి నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా ఏకాదశి దీక్షను 3 రోజుల పాటు పాటించాలి. అంటే ముందు రోజున ఏకాదశి రోజున, ద్వాదశి రోజున పాటించాలి. ఉపవాసం ముగించినా సరే నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 3 రోజులు కూడా నిష్టంగా స్వామివారికి పూజించుకోవాలి. ఇలా స్వామివారి పూజ పూర్తయిన తర్వాత కొన్ని అక్షింతలు చేతుల్లోకి తీసుకొని మన పూజలో తెలిసి తెలియక ఏదైనా తప్పులు జరిగి ఉంటే క్షమించమని వేడుకొని కొన్ని అక్షింతలు స్వామివారి దగ్గర వదిలి మన మీద, మన ఇంటి వారి మీద వేసుకోవాలి. అంతేనండి, పూజ అనేది పూర్తిగా వివరించాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.